అందరికీ శుభోదయం. నా పేరు కే అప్పలనాయుడు, తెలుగు టీచర్. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు భర్తృహరి సుభాషితాల నుండి కొన్ని పద్యాలు చెప్పుకుందాం. ఈ భర్తృహరి 5వ శతాబ్దానికి చెందినవారు. సుభాషిత త్రిశతి రచయిత భర్తృహరి. విఖ్యాత సంస్కృత భాష ప్రాచీన కవులలో ఒకడు. భర్తృహరి ఉజ్జయిని రాజవంశస్థుడనియు తనకు రాజ్యపాలన అర్హత ఉన్నప్పటికీ తన భార్య దుశ్శీలముచే సంసారమునకు ఇష్టపడక రాజ్యమును తన తమ్ముడగు విక్రమార్కునకు అప్పగించి తాను వానప్రస్థుడయ్యనని ఒక కథ ఉంది. ఈ విక్రమార్కుడే విక్రమ శకాబ్దమునకు మూల పురుషుడని ప్రసిద్ధి. భర్తృహరి సుభాషితాన్ని ముగ్గురు తెలుగులోకి అనువదించారు. వారు ఏనుగు లక్ష్మణ కవి, ఎలకూచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన. కానీ లక్ష్మణ కవి అనువాదమే బహుళ ప్రసిద్ధి పొందింది. ఈ సుభాషితాలు మొత్తం 3 శతకాలు. అవి నీతి శతకం, శృంగార శతకం, వైరాగ్య శతకం. మచ్చుకు కొన్ని సుభాషితాలను పరిశీలిద్దాం. నీతి శతకం. ఈ నీతి శతకంలో మూర్ఖ పద్ధతి, మూర్ఖంగా ప్రవర్తిస్తే ఏ విధంగా ఉంటుందో దానికి సంబంధించినటువంటి కొన్ని పద్యాలను ఈరోజు చెప్పుకుందాం. తెలియని మనుజుని సుఖముగన్ తెలుపందగు సుఖతరముగా తెలుపగవచ్చున్ తెలిసిన వాణిన్ తెలిసియున్ తెలియని నరున్ దెల్ప బ్రహ్మదేవుని వశమే. తెలియని మనుజుని సుఖముగన్ తెలుపందగు సుఖతరముగా తెలుపగవచ్చున్ తెలిసిన వాణిన్ తెలిసియున్ తెలియని నరున్ దెల్ప బ్రహ్మదేవుని వశమే. భావం: లోకంలో తెలియని వానికి తెలిసిన వానికి నేర్పవచ్చును, కానీ తెలిసి తెలియని వానికి నేర్పడం ఆ బ్రహ్మకైనా తరం కాదు. లోకంలో తెలియని వానికి తెలిసిన వానికి నేర్పవచ్చును, కానీ తెలిసి తెలియని వానికి నేర్పడం ఆ బ్రహ్మకైనా తరం కాదు. ఈ పద్యం మూర్ఖుల స్వభావం ఏ విధంగా ఉంటుందో దాని గురించి తెలియజేసే పద్యం. తివిరి ఇసుమునందైలం ఉదియవచ్చు దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చున్ తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చున్ జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. తివిరి ఇసుమనందైలం ఉదియవచ్చు దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చున్ జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. భావం: ప్రయత్నించి ఇసుక నుండి చమురుని పిండడం, వెంబడించి ఎండ మావులలో నీరు త్రాగడం, తిరిగి తిరిగి కుందేటి కొమ్మును సాధించడం లాంటి అసాధ్యమైన పనులనైనా సాధించగలమేమో కానీ మూర్ఖుల మనసు రంజింపజేయడం మాత్రం కాని పని. ప్రయత్నించి ఇసుక నుండి చమురుని పిండడం, వెంబడించి ఎండ మావులలో నీరు త్రాగడం, తిరిగి తిరిగి కుందేటి కొమ్మును సాధించడం లాంటి అసాధ్యమైన పనులనైనా సాధించగలమేమో కానీ మూర్ఖుల మనసు రంజింపచేయడం మాత్రం కాని పని. ఈ పద్యం అల్పజ్ఞానంతో నాకన్నీ తెలిసినని గొప్ప పండితుల సన్నిధిలో కొంత నేర్చుకొని నా అజ్ఞానం తెలుసుకున్నాను అనే దాని గురించి ఈ పద్యం. తెలివి యొకింత లేని ఎడన్
దృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించి తిందొల్లి ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలగతింగతమయ్యే నితాంత గర్వమున్ తెలివి యొకింతలేని ఎడన్ దృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలంగతింగతమయ్యే నితాంత గర్వమున్. భావం: గతంలో అల్ప జ్ఞానంతో నాకన్నీ తెలుసునని మదించిన ఏనుగు వలె వెర్రవీగాను. ఇప్పుడు గొప్ప పండితుల సన్నిధిలో కొంత నేర్చుకుని నా అజ్ఞానం తెలుసుకున్నాను. అంతకు పూర్వం నాకుండిన గర్వమంతా నశించింది. గతంలో అల్ప జ్ఞానంతో నాకన్నీ తెలుసునని మదించిన ఏనుగు వలె వెర్రవీగాను. ఇప్పుడు గొప్ప పండితుల సన్నిధిలో కొంత నేర్చుకొని నా అజ్ఞానం తెలుసుకున్నాను. అంతకు పూర్వం నాకుండిన గర్వమంతా నశించింది. కాబట్టి మానవులు ఎవరైనా సరే నేనే తెలివైన వాడిని, నేనే జ్ఞానిని అని విర్రవేగకూడదు. అంటే మనకు తెలిసినది చాలా తక్కువ, తెలియని విషయము చాలా ఎక్కువ ఉంటుంది అని తెలుసుకోవాలని ఈ పద్యం తెలియజేస్తుంది. ఈ పద్యం ఎంతటి వివేకవంతులకైనా పతనం ఒకసారి ప్రారంభమైతే దానికి అంతు ఉండదు. దానికి ఉదాహరణగా ఈ పద్యం: ఆకాశమున నుండి శంభును శరం బంధుండి సీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకమునందుండి యస్తోకాంబోధి భయోధి నుండి పవనాంధోలోకముంజేరే గంగా కూలంకస ఎక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్ ఆకాశంబున నుండి శంభును శరం బంధుండి సీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి యస్తోకాంబోధి భయోధి నుండి పవనాంధోలోకముంజేరే గంగా కూలంకస పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్. భావం: ఎంతటి వివేకవంతులకైనా పతనం ఒకసారి ప్రారంభమైతే దానికి అంతు ఉండదు. అందుకు ఉదాహరణ పరమ పవిత్ర అయిన ఆకాశగంగ. ముందుగా ఆకాశం నుండి పరమశివుని శిరస్సు మీదికి, అక్కడి నుండి హిమత్పర్వతం మీదికి, అక్కడి నుండి భూలోకంలో ప్రవహించి సముద్రంలో కలిసి పాతాళంలో నాగలోకం దాకా దిగజారిపోయింది. దీని యొక్క పూర్వ కథ వినండి. భగీరథుడు సగరపుత్రులు కపిల మహర్షి కోపానికి సగరుని పుత్రులు భస్మం అయిపోతారు, అంటే బూడిదైపోతారు. ఆ సగరుడి యొక్క కుమారుడు అసమంజసుడు యొక్క కుమారుడు అంశుమతుడి యొక్క కుమారుడు దిలీపుడు, అతని కుమారుడు దిలీపుడి యొక్క కుమారుడు భగీరథుడు తన పూర్వులైన సగరపుత్రుల వృత్తాంతమును విని మిక్కిలి బాధన పొంది ఎలా అయినా సరే వారిని ఉద్ధరించు కోరిక కలిగి బ్రహ్మను ఆరాధించెను. బ్రహ్మ వలన ధర్మము తప్పకుండా తన ఇచ్చ వచ్చిన రీతిన జీవించినట్లు వరము తీసుకున్నాడు. పిమ్మట అతడు గంగను ప్రార్థించెను. ఆమెయు ప్రత్యక్షమై వరము వేడుకొనమనెను. జనని, నీవు నా కోరిక సఫలము చేయదలిచితివని నాతో కూడా భూతలమునకు రమ్మని ఇతడు కోరెను.
ఆమె అంగీకరించి స్వర్గము నుండి భూలోకమునకు పడినప్పుడు నా యొక్క భారాన్ని శివుడొక్కడే భరించగలడు, ఇతరుల వలన కాదనియను చెప్పింది. భగీరథుడు అంతటా ఈశ్వరుని గూర్చి తపస్సు చేసి అతని మెప్పు పొంది గంగాపాత భారమును అతడు వహించినట్లు వేడుకొనెను. శివుడు భగీరథుని యొక్క కోరికను మన్నించెను, అంటే అంగీకరించాడు. ఆకాశం నుండి గంగ శివుని శిరమునందు పడెను. అతడి నుండి క్రిందకు జారెను. ఆమెను భగీరథుడు సగరపుత్రులు భస్మమై పడి ఉండిన చోటికి తీసుకొని పోవుచుండగా మార్గ మధ్యమున జుహ్ను మహర్షి యొక్క యాగస్థలమును కూడా గంగ ముంచివేసింది. ఎప్పుడైతే గంగ జుహ్ని మహర్షి యొక్క ఆశ్రమాన్ని, ఆ ప్రదేశాన్నంతా కూడా ముంచివేసిందో దానికి కోపించినటువంటి జుహ్నుడు గంగను చీల్చి పుక్కిట పట్టెను. భగీరథుడు జుహ్నుని వేడి ఆమెను విడిపించుకొని సగరపుత్రులు పడి ఉన్న స్థలమునకు తీసుకుని వెళ్ళెను. ఈ పవిత్ర జలము సోకగానే సగరపుత్రులు స్వర్గమును కేగిరి, సాగరములు జలముచే నిండెను. భగీరథుడు కృతార్థుడయ్యను. అంటే భగీరథుడు తన యొక్క చేపట్టినటువంటి కార్యాన్ని నెరవేర్చుకోవడానికి బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. ఆ బ్రహ్మను గురించి తపస్సు చేసి వరాన్ని పొందాడు. ఆ తరువాత గంగాదేవిని పూజించి, గంగాదేవిని ప్రార్థించి తపస్సు చేసి సఫలీకృతుడయ్యాడు. ఇలా ఎన్ని ఆటంకాలు ఎదురైనా, తను చేపట్టిన పనికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టు వదలని విక్రమార్కుడిలా తన యొక్క కార్యాన్ని సఫలీకృతం చేసుకోవడం జరిగింది. అందువలనే ఎన్ని ఆటంకాలు ఎదురైనా పని సాధించినటువంటి సందర్భంలో ఈ భగీరథ ప్రయత్నం అనే జాతీయాన్ని వాడతారు. ఈ ఆకాశగంగకి ఈ భగీరథుడికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి ఈ పద్యంలో చక్కగా సంబంధాన్ని తెలియజేయటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.